తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇటు ఢిల్లీ పరిసరాల్లో ఇసుక తుపాను బీభత్సాన్ని సృష్టించింది. నైరుతి రుతుపవనాల్లో కదలికొచ్చింది. దీనికి తోడు ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో ఏపీ తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 28 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో సోమవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఆర్సీపురం, బిహెచ్ఎల్, అమీన్పూర్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలో కురిసిన వర్షానికి అపార్ట్మెంట్ సెలార్లోకి వర్షపు నీరు చేరి కార్లు, బైక్లు మునిగిపోయాయి. సెలార్లో నీరు నిలిచిపోవడంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో నీటిని బయటకు తోడారు. నంద్యాల జిల్లాలో ఎదురుగాలతో కూడిన వర్షం కురిసింది. ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో భారీ వృక్షం కూలిపోయింది. దీంతో చెట్టు కింద పార్క్ చేసిన 2 కార్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు ములుగు జిల్లాలో కూడా పలుచోట్ల వర్షం పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 28 వరకు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మరోవైపు ఢిల్లీ పరిసరాల్లో ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. ఇసుక తుపాన్తో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దుమ్ము, ఇసుక కమ్మేశాయి. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలి బీభత్సానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వాతావరణ ప్రతికూలత కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలను దారి మళ్లించారు.